ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయిలీలామృతం అధ్యాయం 8. ఒకసారి షిరిడీ వాస్తవ్యులొకరు ఒక కోడెదూడకు నొసట త్రిశూలముద్ర వేసి శివుని పేర ఆబోతుగా విడిచారు. కొంతకాలానికి అది ఎదిగి పైర్లను పాడు చేస్తుంది. శివుని ఆబోతని ఎవరూ దానిని దండించేవారు కాదు. చివరకు ఊరి పెద్దలంతా కలిసి దానిని బందిలదొడ్డిలో ఉంచి తమ ఖర్చుతో పుష్టిగా మేపాలని నిర్ణయించారు. ఒక నెల ఖర్చు ఇచ్చి మార్వాడితో దానిని యవలాకు పంపారు. సాయంత్రానికి అతడు తిరిగొచ్చి ఆ కార్యం నెరవేర్చానన్నాడు. మరుసటి తెల్లవారుజామున గ్రామంలో ఒక భక్తునికి సాయి 3 సార్లు స్వప్నంలో కనిపించి నన్ను రహటాల్లో ఒక కసాయి ముంగిట్లో కట్టేశారు, వెంటనే వచ్చి విడిపించు అన్నారు. తెల్లవారాక అతడు ఆశ్చర్యంతో ఏవలా వెళ్ళి విచారిస్తే నిజంగానే మార్వాడి ఆబోతును 14 రూపాయలకు ఒక కసాయికి అమ్మినట్టు తెలిసింది. అప్పుడతడు దానిని విడిపించి బందిలదొడ్లో అప్పగించి షిరిడీ వచ్చి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. పెద్దలు మార్వాడికి శిక్ష విధించారు. ఒకరోజు సాయి పోళీలు కావాలంటే నానా చందోర్కర్ స్వయంగా వండి వాటిని నివేదించాడు. సాయి వాటిని తాకనైనా తాకకుండా కూర్చున్నారు. వాటి మీద ఈగలు చీమలు చేరాయి. అప్పుడు సాయి నానాతో, నేను ఆరగించాను, నువ్వు తీసుకో అన్నారు. నానా ఎంతో నిరుత్సాహపడి అలిగి అన్నం కూడా తినకుండా చావట్లో పడుకున్నాడు. సాయి అతనిని పిలిపించి, నానా, 18 సంవత్సరాలు నా దగ్గరుండి నువ్వు గ్రహించినది ఇదేనా? ఆ చీమలు ఈగల రూపంలో నేనే ఆరగించాను, నువ్వు ప్రసాదం తీసుకో అన్నారు. వాటి రూపాలలో మీరే ఆరగించారని నాకు రుజువేంటి అన్నాడు నాన్న. బాబా వెంటనే ఒక భంగిమ చేశారు. తనకు తప్ప మరెవరికీ తెలియని జీవిత రహస్యము బాబాకు తెలుసని అతడు గ్రహించాడు. తన హృదయంలో లానే అన్ని జీవులలోనూ బాబాయే ఉన్నారని నానాకు అర్థమై ప్రసాదం తీసుకున్నాడు. నిజానికి జడమైన వస్తువులు కూడా బ్రహ్మమే. ఆ సత్యాన్ని తెలిపే తమ లీలలను భక్తులు పూజించే విగ్రహాలు పటాల వరకే సాయి పరిమితం చేశారు. లేకుంటే మన నిత్య జీవితాలే తారుమారవుతాయి. భగవంతరావు క్షీరసాగర్ మరణించాక అతని కొడుకు ఇంట్లోని దేవతా విగ్రహాలకు పూజా నైవేద్యం మానేశాడు. అతడు మొదటిసారి షిరిడీ రాగానే సాయి, ఇతని తండ్రి నాకు ఆప్తుడు, నాకు నివేదించక తినేవాడు కాదు. ఆయన మరణించాక ఇతడు నైవేద్యం ఇవ్వక నన్ను విఠలుణ్ణి పస్తుంచాడు. ఇతనికి హితం చెప్పించటానికే రప్పించాను అన్నారు. తల్లిదండ్రులు చేసిన భక్తి సంతతిని కూడా కాపాడుతుంది. వారు ఇళ్లలో చేసుకున్న పూజలు సాయికే చెందుతాయి. అలాగే ఒకప్పుడు కొందరు భక్తులు బాబాను ఫోటో తీయటానికి అనుమతి కోరారు. సాయి మొదట అనుమతించలేదు. వారు పదే పదే అర్థిస్తుంటే అంగీకరించారు. ఫోటో తీశాక చూస్తే అందులో పడినది సాయి పాదాలే. ఆ విషయం చెబితే ముఖ్యమైనవి పాదాలే కదా అన్నారు బాబా. అదే దత్తపాదుకుల ప్రాముఖ్యత. మరొకడు ఆయన అనుమతి పొందకనే ఫోటో తీశాడు. తరువాత చూస్తే అందులో పడింది ఆయన గురువు చిత్రమే. ఒకప్పుడు కాకా దీక్షిత్ తన కుమారుడి ఉపనయనానికి శ్రీ సాయిని నాగపూర్ ఆహ్వానించటానికి షిరిడీ చేరాడు. అదే సమయానికి నానా చందోర్కర్ తన కుమారుడి వివాహానికి సాయిని గ్వాలియర్ ఆహ్వానించటానికి వచ్చాడు. సాయి ఆ ఇద్దరితో తమ ప్రతినిధిగా శ్యామాను తీసుకెళ్లమని చెప్పి తాము కాశీ ప్రయాగ దర్శించి శ్యామ కంటే ముందుగానే గయ చేరగలమని మాట ఇచ్చారు. శ్యామ ఆ శుభకార్యాలకు హాజరయ్యాక వారందరూ కొద్ది మాసాలు అయోధ్యలోనూ కాశీలోనూ గడిపి గయలో ఒక పూజారింటికి వెళ్ళారు. అక్కడ సాయి పటం దర్శనమిచ్చింది. దానిని చూడగానే శ్యామకు ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆ పూజారి 12 సంవత్సరాలకు పూర్వము షిరిడీ వెళ్ళి శ్యామ ఇంటనున్న ఆ పటము తనకు కావాలి అన్నాడు. సాయి ఆజ్ఞను అనుసరించి శ్యామ ఆ పటమిచ్చాడు. శ్యామ కంటే ఎన్నో సంవత్సరాల ముందే సాయి అతడికి చేరారు. శ్యామ ఆ పూజారి ఇంటనే బస చేయటము ఆశ్చర్యము. అక్కడ కూడా బాబా తమ వాణ్ణి తమ వద్దనే ఉంచుకున్నారు.